సో ముందుగా రజాకార్ మూవీ నిర్మాత అయినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే డబ్బు కోసం కాకుండా ఎవరికి తెలియనటువంటి చరిత్రని తెర మీద చూపించాలి అనేటటువంటి ఆ సంకల్పంతో వారు ముందుకొచ్చి ఈ రజాకార్ మూవీని నిర్మించడం జరిగిందండి. సో అంతేకాదు వారి పర్సనల్ లైఫ్లో చూసుకున్నా సరే గూడూరు నారాయణ రెడ్డి ట్రస్ట్ని వారు స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, డబ్బు సహాయం అయిన వారికి ఫినాన్షియల్ హెల్ప్ కావచ్చు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఈవెన్ కరోనా టైంలో కూడా ఆ ప్లాస్మా సేకరణలో విశిష్ట కృషిని వారు అందించడం జరిగింది. అండ్ అంతేకాదండి వారి ట్రస్ట్ ద్వారా ఒకేసారి 100 మంది విద్యార్థులు పోలీసులు అయ్యారండి, పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు. నిజంగా దట్స్ అ గ్రేట్ థింగ్. ఒకసారి దట్ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. సో ఎస్, దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ గూడూరు నారాయణ రెడ్డి గారు. సో ఎస్, ముందుగా వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఐ ఇన్వైట్ రజాకార్ మూవీ ప్రొడ్యూసర్ శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆన్ ద డయాస్. వెల్కమ్ సార్. వారిని మనం హీరోయిన్గా చూసాము, తర్వాత మంచి సాఫ్ట్ క్యారెక్టర్స్లో చూసాము, అండ్ కొన్ని షోస్లో మనం రియాలిటీ షోస్లో జడ్జిగా కూడా ఇప్పుడు వారిని చూస్తూ ఉన్నాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పవర్ఫుల్ ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపించి అందరికీ ఒక సర్ప్రైజ్ని ఇచ్చినటువంటి యాక్ట్రెస్ ఇంద్రజ గారిని నౌ ఐ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. సో రజాకార్ మూవీలో చాకలి ఐలమ్మగా ఒక ఫెరోషియస్ క్యారెక్టర్లో మనకి కనిపించారు. సో అలా ఒక తన్ని డైలాగ్ చెప్తే మొత్తం థియేటర్ అంతా విజిల్స్ క్లాప్స్ మోగిపోయాయి. దట్ వాజ్ ఆసమ్ అండి. వెల్కమ్ వెల్కమ్ ఇంద్రజ గారు. అండ్ ఎస్, సో ఇప్పుడే ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి యాక్టర్ నాగమహేష్ గారికి వెల్కమ్ చెప్తూ సో వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. సో మూవీలో మనకి కాప్గా కనిపించినటువంటి, పోలీస్గా కనిపించినటువంటి నాగమహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, అండ్ ఎస్, నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ రజాకార్ మూవీ దర్శకులు శ్రీ యాటా సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాట్ అ మూవీ అండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి ఐ వెల్కమ్ రజాకార్ మూవీ డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు. సో ఫస్ట్ మూవీగా తీసుకోవాలి అంటే చాలా పాయింట్స్, ఇలా కమర్షియల్ మూవీస్ ఇలా ఎన్నో పాయింట్స్ని తీసుకొని డైరెక్ట్ చేయొచ్చు. బట్ సో ఇలాంటి సబ్జెక్ట్ని ఎంచుకొని అందరితోటి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ని అందుకున్నారు యాటా సత్యనారాయణ గారు. సో నాకు తెలిసి మీడియా వాళ్ళందరూ కూడా, మనకు కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది, అందరం కలిసి అసలు విజిల్స్ క్లాప్స్ తోటి ఎంజాయ్ చేసినటువంటి మూవీ రజాకార్. సో అంత గొప్ప మూవీని, ఆ దృశ్యాలని కూడా, చరిత్రలో మనకి తెలియని చరిత్రలో జరిగినటువంటి విషయాల్ని, ఆనాటి ఆకృత్యాల్ని, ఆగడాల్ని తెర మీద కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించారు యాటా సత్యనారాయణ గారు. అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ తిరుమల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. రజాకార్ మూవీ ఆర్ట్ డైరెక్టర్ తిరుమల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
డన్. ఇక ఇప్పుడు ముందుగా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నామండి. హలో, డిస్టెన్స్ కరెక్టేనా? సౌండ్. పాత్రికేయ మిత్రులు, సోదరిమణులు మరియు నాతో పాటు వేదిక మీద ఉన్న ఇంద్రజ గారు, యాటా సత్యనారాయణ గారు, నాగమహేష్ గారు, అట్లాగే తిరుమల గారు, మీకు అందరికీ నా యొక్క శుభాభివందనములు. ఈ సినిమా తీయడం అనేది నేను ఇప్పుడు జీవిస్తున్న సమయంలో కానీ నా జన్మకు కానీ ఇదొక పరమార్థం. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, గ్లామర్ కోసం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం సమాజంలో ఉన్న కొన్ని మూసుకున్న కళ్ళను తెరిపించడానికి లేక తెరమెరుగైన చరిత్రను తీయడానికి ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ వివిధ ఆలోచనలతో తీస్తారు. నేను మాత్రము నాకు తెలుసు ఈ సినిమా తీస్తే నాకు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి అని కూడా తెలిసి కూడా నేను తీశాను. ఎందుకంటే మనము మన జీవన కాలంలో సమాజం కోసం ఏం చేశామనేది మనం ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ప్రశ్నించుకుంటాం. కుటుంబం కోసం, మనం పుట్టిన ప్రాంతం కోసం, మనం జీవిస్తున్న రాష్ట్రంలో కానీ దేశం కోసం కానీ నేను ఏం చేశానని ఏదో ఒక రోజు మనకు వయసు అయినా కానీ వయసు అవుతున్న సమయంలో మనం మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, ప్రశ్నించుకుంటాం. నాకు ఆ ప్రశ్న 60వ సంవత్సరంలోనే వచ్చింది. దానికి అనుగుణంగానే దేన్ని కూడా లెక్క చేయకుండా 1106 థ్రెట్స్ వచ్చినాయి. ఎంతవరకు అంటే ఇంటి వాళ్ళందరినీ లోపల పెట్టి కాల్ చేస్తాం, వెనక తాళం వేసి ముంగట తాళం వేసి ట్యాంకర్ తీసుకొచ్చి పైపుని తీసుకొచ్చి ఇంటి లోపలికి చొచ్చి మొత్తం పెట్రోల్ పోసి కాలబెడదాం అంటే కూడా దమ్ముంటే కాలబెట్టండి, దమ్ముంటే దగ్గరికి రండి అని చెప్పిన ధైర్యంతో నేను ముందుకు పోయినా. ఎందుకంటే ఈ తరానికి కాదు రాబోయే తరాలకు కూడా గతంలో జరిగిన రజాకార్ యొక్క అకృత్యాలను మళ్ళీ పునరావృతం కాకుండా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళీ పునరావృతం కావద్దంటే అటువంటి రజాకార్లను ఇప్పటి నుంచే ఎట్లాగైతే దోమలను మనం ఇట్లా నలిచేస్తామో లేక తేలుని బూటుతోని ఎట్లయితే నలిచేస్తామో ఆ రజాకార్ వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కూడా నలిచేసే పరిస్థితిలో ఆలోచనతో ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ సమాజాన్ని మళ్ళా అటువంటి పీడించే పరిస్థితి మళ్ళీ ఇక్కడ పుట్టొద్దు, పునరావృతం కావద్దు, వదిలిపెడితే అయ్యే పరిస్థితి ఈరోజు కూడా ఉంటుంది. కనబడుతుంటుంది, అక్కడక్కడ స్పీచ్లలో మాట్లాడుతుంటారు పబ్లిక్, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళని చాలా పెద్ద వ్యక్తులుగా పరిగణించుకుంటారు. దానికోసమే నేను తీశాను కానీ గ్లామర్ కోసం కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం కాదు. తీసిన దానికి నా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరు చూసినా, ఇప్పుడు మీరు జస్ట్ ఒక క్లిప్ చూశారు, ట్రైలర్, కొంతమంది మొదటిసారి చూస్తుండొచ్చు, కొంతమంది చాలాసార్లు చూడొచ్చు. గూస్ బంప్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్. ఏదైనా ఒక భయంతో కూడుకున్న సినిమా చూసినప్పుడు కానీ లేకుంటే సస్పెన్స్ ఉన్న సినిమా చూసినప్పుడు లేక చరిత్రలో ఇటువంటి చాప కింద పెట్టి ఇప్పటి వరకు ఎవరు దీన్ని బయటికి తీసుకురాలేని ఒక చరిత్రను తీసుకొచ్చారు అనేది చూస్తున్నప్పుడు కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. నాకు ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. రాబోయే రోజుల్లో కాదు రాబోయే తరాలు ఎప్పటికైనా ఈ సినిమా మాత్రం ఎవరు తీయరు. ఎందుకంటే ఒకవేళ పేరు పెట్టి తీసినా ఇంత జరిగినట్టుగా కళ్ళకు అద్దం కట్టినట్టుగా తీసింది మాత్రము నా సోదరుడు యాటా సత్యనారాయణ. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు. సరే ఆర్థిక కష్టాలు పడకుండొచ్చు, ఆర్థిక కష్టాలన్నీ నేనే పడ్డా, బట్ చాలా కష్టపడి ఒక మంచి శ్రమతోని తీసిన సినిమాకు కూడా మొన్న నవంబర్లో మమ్మల్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగినప్పుడు కూడా మమ్మల్ని అక్కడికి పిలిచి సన్మానం చేశారు. వారు యాజ్ ఎ డైరెక్టర్గా, డెబ్యూటెంట్ డైరెక్టర్గా కూడా కాంపిటీషన్లో ఉన్నారు. ఇక వస్తూ ప్రైజ్ జస్ట్ ఇట్లా జారిపోయింది. అంటే మనం అరటిపండు మీద కాలు పెడితే ఎట్లా జారిందో అట్లా జారుకుపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తెలియదు. మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసరు,
ఫస్ట్ జనరేషన్ డైరెక్టర్ సినిమా. చిన్న స్క్రీన్స్ కంటే హీ హాజ్ బీన్ డైరెక్టింగ్. సో బట్ సబ్సిక్వెంట్ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు మంచి మంచి అవార్డ్స్ రాబోతున్నాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడు ఈ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగు వాళ్ళతోనే మనం ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోని ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాకుండా తెలుగు వర్షన్ని నా తెలుగు సోదర సోదరీమణులు ఆస్వాదించాలి, వాళ్ళు ఆనందపడాలి, వాళ్ళు జరిగిన కనుమరుగైన చరిత్రను వాళ్ళ కళ్ళ ముందు చూడాలి. అట్లాగే ఈ హైదరాబాద్ ఈ యొక్క సంస్థానాన్ని పరిపాలించిన ఒక దుర్మార్గుడు మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే ఒక దుర్మార్గుడు, ఇవాళ రాజు కాదు వాడు దుర్మార్గుడు అనే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు మంచి చేసి ఉండొచ్చు, కానీ ఆయన జీవించిన సమయంలో 2 లక్షల మంది హిందువులు ఎవరైతే ఇస్లాంలోకి మారలేదో పురుషులను చంపాడు, 65,000 మహిళలను మానభంగం చేశారు. ఇది ఎవడిచ్చిన ధైర్యము, ఎవడిచ్చిన హక్కురా నా కొడక నిజాం అనే పరిస్థితిలో మన తెలంగాణ వాదులు కూడా ఆ రోజు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకున్నా, కత్తెలు బరిసెలు లేకున్నా కట్టెలతోని పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఒక ముఖ్యమైన స్ఫూర్తినిచ్చిన మహిళ నా పక్కన ఇక్కడ కూర్చున్నది ఇంద్రజ గారు, ఐలమ్మ గారు. వారి ఐలమ్మ గారి పాత్రను పోషించారు. ఇవాళ ఐలమ్మ గారు రజకులకు సంబంధించిన నాయకురాలు అని అంటే ఇవాళ యావత్ ప్రపంచంలో ఒక గౌరవప్రదమైన ఆ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఐలమ్మ గారు. ఆ పాత్ర వారు పోషించి పూర్తిగా దాంట్లో జీవించి ఎగ్జాక్ట్గా లంజా అంటావురా లంజా కొడక అన్న భాషను కూడా ఆ సినిమాలో ధైర్యంగా వాడి సమాజంలో ఆనాడు ఐలమ్మ గారు పెద్ద పెద్ద దొరలతోని ఏ విధంగా పోరాటం చేసిందో అనేది కూడా దీంట్లో మనం చూపించడం జరిగింది. సారీ ఈ భాష వాడుతున్నది, కానీ ఇది సినిమా కాబట్టి మనము ఇది సెన్సార్కి కూడా వెళ్ళింది కాబట్టి మాట్లాడుకునే హక్కు మనకున్నది. సో మీ ద్వారా మీరు చాలా మంచి మాకు దోహదపడ్డారు ప్రజల ముందుకు తీసుకుపోవడానికి. ప్రతి మీడియా మిత్రురాళ్ళు కూడా దీన్ని మరింతగా ప్రజలకు చేరువయ్యేటట్టు తీసుకెళ్ళి, ఎందుకంటే ఇదేదో గ్లామర్ కోసం మనం తహతలాడుతుందో, లేకుంటే మన టీఆర్పీ రేటింగో, లేకుంటే ఇంకా బెనిఫిట్ కోసమో, లేకుంటే ఇంకేదో ఐఎండిబి రేటింగ్ కూడా మాకు హైయెస్ట్ వచ్చింది, 9.5 వచ్చిందంటే ఇదేదో మేనేజ్మెంట్ చేస్తే వచ్చేది కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటింగ్ విచ్ తెలుగు మూవీ హ్యాస్ గాట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ రేటింగ్ పొందలేదు. ఎందుకంటే అంత క్వాలిటీ. 1948ని క్రియేట్ చేయాలంటే ఎక్కడ కూడా కరెంటు తీగలు కనబడొద్దు, ఎక్కడ డాంబర్ రోడ్ కనబడొద్దు, ఎక్కడ కూడా మోటార్ సైకిల్ కనబడొద్దు, ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ కనబడొద్దు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వీలైనంత కాడికి ఈ సమాజానికి పూర్తిగా న్యాయం చేయడానికి ఈ సినిమాను తీశాము. రాబోయే తరాల్లో ఎవరికి కూడా ఆనాడు మన పూర్వీకులు పడ్డ కష్టాలు మళ్ళీ పడకూడదనే ఒక ఆలోచనతో తీసిన సినిమా కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చూడవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సోదరులకు సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా డబ్బు ముఖ్యం కాదు, కేవలం చరిత్ర అందరూ తెలుసుకోవాలి అనేటటువంటి మీ నిజాయితీ ఏదైతే ఉందో అదే సినిమా మొత్తంలో కూడా కనిపించింది. అందుకే రివ్యూస్ కావచ్చు, రేటింగ్స్ కావచ్చు, మౌత్ టాక్ కావచ్చు, అంత యునానిమస్గా అంత పాజిటివ్ టాక్ని అందుకుంది. సో దానికి డెఫినెట్లీ ముందుగా నా నిర్మాత గారి సంకల్పం ఫస్ట్లీ చాలా నిజాయితీదని చెప్పుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు. అండ్ ఎస్, ఇక ఇప్పుడు తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ పాత్ర పోషించినటువంటి ఇంద్రజ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇలాంటి ఒక మూవీ తీయాలని ఒక సంకల్పం తీసుకొని దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా, అంటే అనుకున్న బడ్జెట్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువగా అయినా కానీ ఏమాత్రం వెనకాడకుండా ఈ మూవీని తెరకెక్కించాలి. ఈ చరిత్ర
తర్వాత జనరేషన్స్కి వెళ్ళి చేరాలన్న సంకల్పంతో చేసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మా డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చూసిన తెర మీద చూసిన ఆ కథ అన్నది ఆయన 10 ఏళ్ల కష్టం అండి. మనం చాలా ఈజీగా ఏం జరిగిందన్నది ఒక 2 లేకపోతే 2.5 అవర్స్లో మనం తెలుసుకోగలుగుతున్నాము. కానీ దానికి వెనక ఆయన పడ్డ కష్టం, ఆయన దానికోసం తీసుకున్న శ్రమ, కూర్చొని ప్రతీది ఆల్మోస్ట్ లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒకటి వెనక ఒకటి ఏం జరిగింది, దీంట్లో ఉన్న నిజాలు ఏంటి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి కథలు ముందు తీసుకొచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఏమంటారు వర్గానికి మాత్రమే న్యాయం జరిగేటట్టు చూపించకూడదు. నిజం ఏదైతే జరిగిందో ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్టు నిజంగా చూపించాలి అన్న ఒక తాపత్రయంతో మా డైరెక్టర్ గారు అక్కడ ఏదైతే జరిగిందో అదే తీసుకొచ్చారు తెర మీదకి. సో ఎందుకంటే ఇందులో మీరు మూవీ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. చాలామంది తప్పర్థం పడతారు. ఏంటంటే ఇది ముస్లిమ్స్కి వ్యతిరేకమైన మూవీ, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఉన్న గొడవల గురించి. ఎస్, ఆ గొడవల గురించి మనం చూపిస్తున్నాము, కానీ ఏదైతే జరిగిందో అది చూపిస్తున్నాం. ఇందులో ఒక ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడ జరిగేటువంటి దాని మీద అంతా అంటే రజాకర్స్ ఏదైతే చేస్తున్నారో దాని మీద పోరాటం చేసేటువంటి ఒక ముస్లిం క్యారెక్టర్ కూడా పెట్టారు. అండ్ మూవీలో కూడా చూసారంటే 6th నిజాం అయినటువంటి మెహబూబ్ అలీ ఖాన్, ఆయన క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి పనులు చేశారు ఈ సమాజానికి అనేది కూడా చూపించుంటారు. అంటే ఎవరిని కించపరచడానికో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మూవీ తీయాలన్న థాట్ అయితే లేదు మా డైరెక్టర్ గారికి. కానీ ఈ ఒక పోరాటం అన్నది తప్పకుండా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళి చేరాలి, వాళ్ళకి తెలియాలి. సో ఈ ఒక ప్రయాణంలో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ తప్పకుండా మనం ఎందుకు చూడాలి. ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ ఇప్పుడు తక్కువైపోయారు. అక్కడ దాకా వెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకువెళ్ళాలంటే వాళ్ళ పక్కన ఉన్న కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అదన్నీ క్యాల్కులేట్ చేసుకొని చాలామంది వెళ్ళడమే మానేశారు. కానీ ఇలాంటి ఒక మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు ఇంకా చాలామందికి వెళ్ళి చేరేటువంటి అవకాశం ఉంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ పర్టికులర్గా ఎందుకు ప్రతి ఒక్కరూ చూడాలని నేను మనవి చేసుకుంటున్నానంటే, మనం ఏ నేల మీద అయితే బ్రతుకుతున్నామో, ఏ గడ్డ మీద అయితే కాళ్ళు తొక్కి నడుస్తున్నామో ఆ గడ్డకున్న చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే ఈ గడ్డ మీద బతికే అవకాశం కానీ అర్హత కానీ మనకెవరికి లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. నేను ప్రతి ఒక్కరని చెప్పినప్పుడు అందరినీ కలుపుకుని చెప్తున్నాను. హిందూస్ కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ప్రతి ఒక్కరు ఈ మూవీ ఒక చరిత్రగా చూడండి, ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్గా చూడండి. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించినంత వరకు ఇది తెర మీదకి ఎక్కించాం కాబట్టి నేను మూవీ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ అ డాక్యుమెంటేషన్, ఇట్స్ అ డాక్యుమెంట్ అండి. ఎప్పటికైనా తెలంగాణ గురించి, తెలంగాణలో జరిగిన పోరాటం గురించి, నిజాంలకి రజాకర్స్ గురించి ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మూవీ చూస్తే చాలు. మీకు ప్రతి నువాన్సెస్ని మా డైరెక్టర్ గారు చాలా చాలా క్లిష్టంగా కూర్చొని ఇక్కడ తీర్చిదిద్దారనమాట. ఈ మూవీ చూస్తే సరిపోతుంది. అందుకని మీరు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మూవీని ఓటీటీలో చూడాలని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆహా వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఈ మూవీని తీసుకొని ఓటీటీలో రిలీజ్ చేయడం. అండ్ నాకు సంబంధించినంత వరకు ప్రమోషన్స్లో కానివ్వండి, ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానివ్వండి, నాకు నా కెరియర్లో నేను మర్చిపోలేని మెమరబుల్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఐలమ్మ. ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్. నన్ను చూడగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మీరు గ్లామర్గా ఉంటారు, మీరు గ్లామరస్ పాత్రలు అంటే హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు కూడా గ్లామర్ హీరోయిన్ కిందే గుర్తించారు. గ్లామర్ పాత్రలు చేశాను. ఆ తర్వాత కథా పాత్రలు మంచి కథకి సంబంధించిన నాయకిగా నేను చేసినా కూడా నన్ను అందంగా ఉంటారని ఆ ఒక్క కోణంలోనే చూశారు. కానీ నిజంగా నాకు అర్థం కానిది ఏంటంటే ఈ ఐలమ్మ క్యారెక్టర్లో ఇంత గ్లామరస్గా అంటే ఒక వ్యవసాయం చేసి బ్రతికే ఒక కూలి
పనిచేసే ఒక ఆడదిగా డైరెక్టర్ గారు నన్ను ఎలా ఆలోచించారు, ఆ డైమెన్షన్లో ఎలా నన్ను తీసుకురావాలని ఆయనకు ఐడియా ఎలా వచ్చిందో నిజంగా నేను రుణపడి ఉంటాను సత్యనారాయణ గారు. ఎందుకంటే అలాంటి ఒక పాత్ర ఏ ఆర్టిస్ట్కైనా ఒక వరం అంతే. ఐలమ్మ అన్న ఆ పేరుకున్నటువంటి ఇంపార్టెన్సు నేను ఈ ప్రమోషన్స్ కోసం అటు తెలంగాణ అంటే కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు, ఇంటీరియర్ తెలంగాణలోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. ఆవిడ్ని ఎలా చూస్తున్నారంటే వీర మహిళగా కాదండి, ఒక దేవతలా చూస్తున్నారు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్న ఒక క్యారెక్టర్ని నాకిచ్చి నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి ఒక మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి. అండ్ ఎప్పటికీ నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్గా ఇది ఉండిపోతుంది. ఈ పర్టికులర్ మూవీకి సంబంధించి మీ అందరి దగ్గర అంటే మీడియా పీపుల్ ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రెస్ అండ్ మీడియా ఉన్నారు, మీ అందరికీ ఒకే ఒక్క చిన్న మనవి. ఎన్నో విషయాలు మీరు తీసుకెళితే అది సంచలనం సృష్టించింది. ఎన్నో విషయాలు మీరు మనసు పెట్టి ముందుకి తీసుకెళితే అది వైరల్ అయ్యింది. దయచేసి మా మూవీని కూడా ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళగలరో మీ ప్రయత్నం అయితే మీరు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్, దట్స్ అమేజింగ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆనాటి రజాకార్ల ఆగడాల్ని మన కళ్ళకి కట్టినట్టు రజాకార్ మూవీలో చిత్రీకరించి ఓకే బిఫోర్ దట్ ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ యాక్టర్ నాగమహేష్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రజాకార్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి ధైర్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి అయిన ధైర్యం ఒకటే కాదు, ధనత్యాగం కూడా ఎక్కువ పెట్టారు. అయినప్పటికీ వెనుకాడక ఎన్నో అవరోధాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, థ్రెట్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడికి వేయకుండా ఎంతో ధైర్య సాహసంతో ఈ సినిమా నిర్మించారు అద్భుతంగా. దానికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు తెరకు ఆయన అందించారు. డెబ్యూ మూవీగా ఆయన ఈ సినిమా చేసినప్పటికీ ఆయన అనుభవం అంతా కూడా ఈ చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మరుగున పడిన చారిత్రక నిజాలని, దారుణాలని ఆయన పరిశ్రమించి, పరిశోధించి, పరిశీలించి 10 ఏళ్ల పాటు కృషి చేసి ఒక అద్భుతమైన చిత్రరాజ్యంగా దీన్ని మలిచారు. ఈ చిత్రంలో నా పాత్ర విష్ణూరి దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డి. ఎవరైతే రజకుల తిలకం వీర మహిళ ఐలమ్మని ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఆవిడ కూడా అన్నా మీరేమి నేను తగులుతుందేమని భయపడి మేడం ఫీల్ అవుద్దంటే తనన్నా పర్వాలేదని చెప్పాను. ఆవిడ ఎంతో స్నేహంగాను పాత్ర పట్ల ఆవిడ ఉన్న కమిట్మెంట్ తోటి నిజంగా నా కాలు వెళ్ళి ఆవిడకి బాడీ తగిలింది, వెళ్ళి ఆవిడ వరికుప్ప పడుతుంది. అలాంటి దుర్మార్గపు పాత్రలో బాగా చేశారని నా మంచి పేరు వచ్చింది. కానీ నేను మంచివాడిని అండి, నా మొహం చూస్తే ఎవరు నమ్మరు, బట్ మంచివాడిని. ఆ పాత్రని నాకు అందించిన ఏటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం గురించి పరిశీలించి అని చెప్పాం కదా, దానికి ఒక కారణం ఏంటంటే 8 years బ్యాక్ అంటే 1947 నాటి దుర్మార్గుడైన రాపాక రామచంద్రారెడ్డి గారు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో సేమ్ కాస్ట్యూము నాకేశారు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంత కష్టపడితే, ఎన్ని షాపులు తిరిగితే సేమ్ క్లాత్ అంటే ఈ ఫోటో చూపించి ఈ క్లాత్ కావాలని చెప్పి ఆ కోట్ దిగి వచ్చి నాకు వేశారండి. అది ఎంతో కమిట్మెంటు, దృఢ సంకల్పం, జాగ్రత్త, భక్తి, శ్రద్ధ ఉంటే తప్ప అంత కష్టపడరు. ఈ రకంగా దానికి కృషి చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తిరుమల గారు
1942 నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఎక్కడ కూడా మీకు రీసెంట్ టైం సినిమాలాగా అనిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని గొప్పగా రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఈ రకంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాకల ఐలమ్మగా ఇంద్రజ గారు చాలా అద్భుతంగా చేశారు. తిరిగి బదులు తీర్చుకుంది. నన్నే లంచ్ అంటేవరా లంచా కొడక అని చెప్పి రిటార్ట్ ఇచ్చేసింది. చాలా గొప్పగా చాలా ఇలాంటి మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం అనేది నాలాంటి నటులకి చాలా చాలా అవసరం అండి. మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే ఫస్ట్ టైం డెబ్యూ మూవీగా ఏటా సత్యనారాయణ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా ఘన విజయం సాధించింది. ఆయనకి నేషనల్ స్థాయిలో కూడా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగమహేష్ గారు. సో మీరు స్క్రీన్ మీద ఎటువంటి క్యారెక్టర్స్ ప్లే చేసినా, అంటే ఎటువంటి కర్కశంగా కఠోరంగా ఇలా ఎటువంటి పాత్రల్ని ప్లే చేసినా బయట మాత్రం చాలా మంచి వాళ్ళు మా నాగమహేష్ గారు, అందరికీ తెలిసిన విషయం. ఎస్, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. అండ్ యా, ఇప్పుడు మూవీ చూస్తున్నంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ ఎమోషన్ని, ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని అలానే క్యారీ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అనే చెప్పొచ్చు అండి. అంటే అక్కడ మనం ఉంటే గనక, ఆ ప్లేస్లో ఆ పాత్రలో మనం ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఆడియన్ అనుభవించి ఎస్ ఇలా కదా తిరగబడాలి, ఇలా కదా మనం ఉండాలి అనేటటువంటి ఎమోషన్ ప్రతి ఒక్కరిలో వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అందరి మనసుల్ని తాకి ఆ ఎమోషన్ని త్రూ అవుట్ క్యారీ అయ్యింది మూవీ అంతా కూడా. సో అంత గొప్పగా మూవీని చిత్రీకరించారు దర్శకులు యాట సత్యనారాయణ గారు. సో ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. అనాలి టెన్షన్ పడకండి, 2 నిమిషాల్లో ముగించేస్తా. మీరందరూ పారిపోవాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిజంగా ఈ సినిమాని ముందు లేపింది మీరే. మేము సినిమా చేసి మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీరు ప్రివ్యూ చూసి మరునాడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకేనా? ప్రతి రివ్యూ పాజిటివ్ రివ్యూనే, మంచి రేటింగ్స్, అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియానే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. దానికి ఎప్పుడు నా కుటుంబమైన నా మీడియాకి నేను రుణపడి ఉంటాను. తర్వాత మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, నేను వద్దని తప్పించుకుని తిరిగినా సరే ఈ సినిమా చేద్దామని నా ఎంటబడి నన్ను పిలిపి చేసి ఈ సినిమా తీయించి ఈ చరిత్రని ముందు తరాలకు చూపిస్తూ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. మా రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నెక్స్ట్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అవ్వకముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా థ్రెట్స్ వచ్చినాయి, చాలా వార్నింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ సెకండరీ. సినిమా రిలీజ్ అయ్యి తెలుగుతో పాటు హిందీలో, మరాఠీలో, మిగతా సౌత్ లాంగ్వేజెస్లో చాలా బాగా వెళ్ళింది. తర్వాత ఆ టైంలో మేము హిందీలో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఓటీటీకి లేట్ అయింది. తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దామనుకున్నాం. దాదాపు 18 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఈ సినిమా సెలెక్ట్ అయింది. ఇండియన్ పనోరమా అవార్డు దక్కించుకుంది. IFFI ఇఫీ గోవాలో బెస్ట్ ఇండియా డెబ్యూట్గా నమోదయ్యింది. అక్కడ బెస్ట్ డైరెక్టర్ నామినేట్ అయింది. దాంతోపాటు అయోధ్య ఇంటర్నేషనల్ ఫెస్టివల్, వింధ్యా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, విశాఖ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, మైసూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, గోవా ఇఫీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, తమిజ్ గమని అదొకటి ఏదో ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, చెన్నైది. ఇలా దాదాపు 15 ఫెస్టివల్స్లో నామినేట్ అయింది.
14 ఫెస్టివల్స్లో, అంటే విశాఖ వాళ్ళకి స్క్రీనింగ్ లేదు, 14 ఫెస్టివల్స్లో ఈ సినిమా స్క్రీనింగ్ అయింది. కొన్ని ఇతర దేశాల నుంచి దాదాపు 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ సినిమాని చూసి అప్రిషియేట్ చేశారు. గోవాలో జైపూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ మొన్న 20వ తారీఖు 3 గంటలకి జరిగింది. అక్కడ 72 దేశాల ప్రతినిధులు వచ్చి చూసి అప్రిషియేట్ చేశారు. ఎటు చూసినా కూడా మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద స్వాతంత్ర పోరాటం, ఇంత గొప్ప స్వాతంత్ర పోరాటం ఇక్కడ జరిగిందా అని తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నారు. శేఖర్ కపూర్ గారు లాంటి పెద్ద మనుషులు కూడా ఆ రోజు మాతో మాట్లాడారు గోవాలో. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ప్రశంసలు పొందింది. అందరికీ అవార్డ్స్, ఇంద్రజ గారికి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, మా రాజార్జున్ రజ్వి క్యారెక్టర్కి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ డిఓపి, బెస్ట్ గ్రాఫిక్స్, బెస్ట్ ప్రొడక్షన్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముంబై వాళ్ళది. ఇన్ని అవార్డ్స్ ఇప్పటికే చేజిక్కించుకుంది. ఇప్పుడు ఎంతోమంది అప్పుడు మేము రిలీజ్ చేసిన టైంలో March 15th ఆ టైంలో కొంచెం ఎలక్షన్ మూమెంటు, తర్వాత ఎండాకాలం, తర్వాత 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చాలామంది క్యాంపెయినింగ్ మూడ్లో ఉన్నారు. అందుకని చాలామంది ఓటీటీలో వస్తే చూద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొన్ని వందల ఫోన్స్, వందల మెసేజెస్ ఎప్పుడు ఓటీటీ అంటున్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఒక 2-3 సార్లు ఏ ఓటీటీకి ఇద్దామని మేము ఆలోచించుకున్నాం. మాకు నిజానికి 3 ఆఫర్స్ ఉన్నాయి, ఆ 2 పేర్లు చెప్పదలుచుకోలేదు. అలా ఆలోచిస్తున్నప్పుడు మన తెలుగు ప్లాట్ఫామ్గా ఆహా ముందుకు వచ్చినప్పుడు, ఆహా ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఆహా మన తెలుగు ఓటీటీ ఛానల్, మన ముందున్న ఓటీటీ ఛానల్, దీనికి ఇద్దాం, ఈ తెలుగు సినిమా తెలుగు లాంగ్వేజ్ మాత్రం ఆహాకి ఇచ్చి మిగతా 5 లాంగ్వేజెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి తర్వాత ఆలోచిద్దామన్నారు. ఎందుకంటే ఆహా ఒక్కటే మొత్తం 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కేవలం తెలుగు వాళ్ళే ఉండి తెలుగు సినిమానే, మన సినిమాని చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము రేషియోగా చూసుకుంటే అదర్ ఓటీటీ ఛానల్స్లో సో అండ్ సో పర్సన్స్ మంది జనాలు ఉంటే ఒక రేషియోలో వాళ్ళు హిందీ, తెలుగు, అలా ఆ దేశం ఈ దేశం అలా మిక్స్ అయి ఉన్నారు. బట్ కేవలం మన తెలుగు వాళ్ళే ఉన్నది 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నది ఆహా. కాబట్టి మన తెలుగు సినిమా, తెలుగు చరిత్ర, తెలంగాణ చరిత్ర కాబట్టి ఇది ఆహాకి ఇస్తే బాగుండు అనుకొని మేము డిస్కస్ చేసుకొని ఆహా వాళ్ళు మంచి ఆఫరే ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారికి అనుకుంటున్నాను. కాబట్టి ఆహాలో ఇది మీ ముందుకు వస్తుంది. ఇప్పటిదాకా మేము చూద్దాం అనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు నో డౌట్ చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి మన పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపించాల్సిన సినిమా. ఇదో వైలెన్స్ ఉందనో ఇంకేదోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటిల్లిపాది సకుటుంబ సమేతంగా చూసి చరిత్ర తెలుసుకోవాల్సిన సినిమా. ఆహా ఆల్రెడీ అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారితో ఎక్కడికో రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక ఫిక్షన్ సినిమాతో, ఒక కమర్షియల్ సినిమాతో, ఒక పీరియాడిక్ సినిమాతో, ఈ సినిమా రజాకార్ సినిమాతో కూడా ఇంకా చాలా జనాల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఆహా టీంకి, మా ప్రొడ్యూసర్ గారికి, మా ఆర్టిస్టులకి, నేను మా సినిమా టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి ఇంకేం చెప్పట్లే, ఎందుకంటే అందరం మాట్లాడుకున్నాం, మీరు చూశారు, రేపు ఆహాలో చూస్తారు, మీరే మాట్లాడతారు. అయితే ఒక రిక్వెస్ట్ మీడియాకి మాత్రం చేసేది ఏంటంటే ఈ సినిమాని వీలైనంత వరకు మీరు ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు, ఒక హీరో సినిమా కాదు, ఒక వ్యక్తి సినిమా కాదు, ఒక వ్యవస్థ సినిమా, ఒక పోరాటం కోసం చెప్పిన సినిమా, ఒక ప్రాంతానికి చెప్పిన సినిమా, ఒక చరిత్ర గురించి చెప్పిన సినిమా, తెరమరుగైన చరిత్ర గురించి తెలియజేస్తున్న సినిమా. నేను గతంలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర మాత్రమే, ఘనమైన చరిత్ర మాత్రమే అని. ఈ ఘనమైన చరిత్ర అందరికీ చూపించాలి, మీడియా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఎలా అయితే రజాకార్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుందో, అలానే ఇప్పుడు నెక్స్ట్ మన ఆహా ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ అయ్యి సేమ్ అటువంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో దానికి కాను వన్స్ అగైన్ ముందుగానే కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ యాట సత్యనారాయణ గారు వన్స్ అగైన్.
అండ్ ఎస్, ముందుగా ఇందాక మన గౌరవ నిర్మాత గారు చెప్పినట్టు ఆ పీరియడ్ని క్రియేట్ చేయటం, ప్రజెంట్ ఉన్న సినారియోలో అప్పుడు ఆ 1940s బ్యాక్డ్రాప్ని క్రియేట్ చేయటం నిజంగా మామూలు విషయం కాదండి. సో అది డెఫినెట్లీ ఆర్ట్ డైరెక్టర్ యొక్క విజన్కి మనకి ఉదాహరణగా నిలుస్తుంది. సో ప్రతి ఫ్రేమ్లో కూడా మనం ఆ ఆర్ట్ని మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఆ పీరియడ్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి మూవీలో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు కూడా కనిపిస్తుంది. సో అంత చక్కగా ఆర్ట్ వర్క్ని నిర్వహించినటువంటి ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా నేను బేసిక్గా పెయింటర్నండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి తిరుమల బాగా చేయగలడు, చేస్తారు అని చెప్పి పిలిపించినటువంటి ప్రొడ్యూసర్ గారు కానీ మా డైరెక్టర్ గారు యాటా సత్యనారాయణ గారు కానీ వాళ్ళకి రియల్లీ చెప్తున్నా ఈ వేదిక మీద యాజ్ ఎ తెలంగాణ పర్సన్గా నాకు అంతకుముందు అంత సబ్జెక్ట్ తెలియదు. బట్ వెన్ ఐ జాయిన్డ్ ద టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ తర్వాత మా డైరెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు చిచ్చి నేను ఎక్కడున్నాను అనిపించింది నాకు. అంటే నాకు పూర్తిగా తెలియదు అప్పటికి. అలాంటి ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చి నా భుజాల మీద పెట్టి ఇతను మోయగలడు అని నమ్మినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి, యాట గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకనంటే దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఐ కెన్ సే. ఇది నా జీవితంలో అసలు సార్ మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్, దాని డౌట్ లేదు డెఫినెట్గా. ఎందుకంటే ఒక చరిత్రని తీసుకొచ్చి ఎక్కడో అడుగున పడిపోయినటువంటి చరిత్రని తీసుకొచ్చి మనందరి ముందు పెట్టినటువంటి యాట గారు ఈరోజు చాలామందికి 200 కాదు 2000 డోర్లు తెరిచారు. అంటే ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మినిమం ఒక 200 మూవీస్ ప్రాసెస్లో ఉన్నాయి. అంటే జస్ట్ సార్ అందరికీ డోర్లు తెరిచి వదిలేశారు. సో ఈ చరిత్రని ఇంకా 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 మనం ఏమన్నా మిస్ అయినాయి కానీ లేదా ఇంకా మనకు తెలియని ఏమన్నా పార్ట్స్లో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇది డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఈరోజు మనం ఇప్పుడు ఒక 80 ఇయర్స్ 70 ఇయర్స్ మనం బ్రతుకుండొచ్చు. బట్ ఈ సినిమా మాత్రం అంటే అజరామరం, దీనికి మరణం లేదు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం లేట్గా 1 ఇయర్ లేట్గా ప్రాసెస్లో వచ్చిందో కానీ వెనుక వచ్చినా కానీ ఆజన్మాంతం ఇది అందరికీ గుర్తుండిపోయేటువంటి ఒక సినిమా. సో చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా. సో రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ కో డైరెక్టర్ గారు మహీధర్ గారు, రాజేష్, వీళ్ళు శివ. సో వీళ్ళందరూ ప్లస్ నా టీం బంగారాజు ప్లస్ మా అసిస్టెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళు కానీ వీళ్ళందరి సపోర్ట్స్తో మేజర్గా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎంతో ఉందండి. నేను ఎప్పుడైనా తప్పు చేసినా లేకపోతే ఆ ఉర్దూలో నాకు లెటరింగ్ తెలియకపోతే నేను చేసినప్పుడు ఇది నీకు మీనింగ్ తెలుసా లేకపోతే ఇది తెలుసుకొని చేశారా తెలియక చేశారా, చరిత్ర చెప్తున్నాం కాబట్టి తప్పులు ఉండకూడదు. సో వెహికల్స్ కావచ్చు, క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, హౌసెస్లో పెట్టినటువంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కావచ్చు. సో ప్రతి దాంట్లో శ్రద్ధ తీసుకొని చూసామండి. డెఫినెట్గా మీరంతా చూస్తారు. ఈ ఎపిక్ స్టోరీని ఇంకా బ్రతికించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మేడం గారు, నాగమహేష్ గారు, సో ఇందులో టీంలో మన రాజార్జున్ గారుని ఎవరైనా చాలా చాలా బాగా చేశారండి. మీరందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఎంజాయ్ అనకూడదు అసలు, యాక్చువల్గా సో బ్రతికిస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే ముందు తరాలకు తీసుకెళ్ళాలి కాబట్టి. సో ఇట్స్ నాట్ ఏ ఎంజాయ్ మూమెంట్, ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ సే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ అండి. సారీ, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక పర్సన్ని పిలవడం మర్చిపోయాము. ముందు యాక్చువల్గా సారీ చెప్పాలండి. ఆ పర్సన్
మాకు వచ్చేసి ఒక బ్యాక్ బోన్ లాగా ఈ మూవీ ఫ్రమ్ డే 1 నుంచి ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ వరకు కూడా ఆ పర్సన్ లేనిదే ఒక క్షణం కూడా గడవలేదు. ఆ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండాల్సిన పర్సన్ మేమందరం మర్చిపోయాం. సారీ వెరీ మచ్. మహీందర్ గారు ఎక్కడున్నారు? మహీందర్ గారు ఓకే, ఆయన కో డైరెక్టర్ మహీదర్ గారండి. మా మహి గారు ప్లీజ్ కమ్. ఎస్, కో డైరెక్టర్ మహీదర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. మాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి మా మహీదర్ గారు. అసలు కో డైరెక్టర్ అన్న పేరుతో A to Z ఏ పనులు ఉన్నా సరే, అది సెట్ వర్క్ గమనించుకోవాలన్నా, కాస్ట్యూమ్స్ అన్నా, అండ్ ఆర్టిస్టులు టైంకి వచ్చారా లేదా, డైలాగ్స్ నేర్పించడం దగ్గర నుంచి మహి గారు థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రజాకర్ క్రూ అండ్ కాస్ట్. మీరు లేకపోతే ఈ మూవీ ఇంత మంచిగా వచ్చేది కాదు డెఫినెట్గా. అండ్ మా యాటా సత్యనారాయణ గారికి రైట్ హ్యాండ్ అనమాట మా మహీదర్ గారు. అండ్ ఐ విష్ త్వరలోనే మా మహీదర్ గారు ఒక డైరెక్టర్గా కూడా ప్రమోట్ అయ్యి ఆయన చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ బ్లెస్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఒకరికి గంట కట్టారు కాబట్టి నాకు చెప్పారు, నా పేరు చెప్పారు, కోఆర్డినేటర్ కాబట్టి. మా టీం అండి, హేమంత్ గారు, రాజేష్, శ్రీను, శివ, రాజు, అందరు రండి. శివ అందరు ఒకసారి ప్లీజ్ టీం రండి. డి టీం మొత్తం రండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు రండి ప్లీజ్. సో ఇక్కడ అంటే 1948లో ఉన్న మూవీని, ఆ బ్యాక్గ్రౌండ్ని, ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ ఇంత పెద్ద లార్జ్ స్కేల్, అంత స్పాన్, అంత క్యాన్వాస్ మీద మూవీ చేయడం, డైరెక్టర్ గారి కృషిని మళ్ళీ ఆయన షూలోకి వెళ్ళి చేయడం, ఇంతమంది టీం ఉన్నారండి, వాళ్ళందరూ చాలా బాగా చేశారు. అందుకే అందరికీ అంత మంచి పేరు వచ్చింది. టీం ప్లీజ్ కమాండ్ డయాస్. హేమంత్ గారు, సీను రండి ప్లీజ్. ఏమండి అందరూ ఇప్పుడు మీరు ఇంత లేట్ చేస్తే కష్టం, కొంచెం ఫాస్ట్గా. టక్ ఇంతేనా? రండి, త్వరగా రండి. వామ్మో. Yes, just ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ టీం అందరినీ This is our team. A big round of applause for them please. అండ్ ముఖ్యంగా మా రమేష్ రెడ్డి గారు, కెమెరామెన్ రమేష్ రెడ్డి గారు, అండ్ కాస్ట్యూమ్స్ పూజా గారు, వీళ్ళిద్దరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్ రోల్ ప్లే చేశారండి ఈ మూవీ తీర్చిదిద్దడానికి. అండ్ థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా మీరు కూడా సూపర్గా హోస్ట్ చేశారు. వెరీ 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 నైస్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. యూ గాట్ ద ఎమోషన్ ఆన్ యువర్ వర్డ్స్. వెరీ నైస్. Thank you ma'am, that means a lot. Thank you so much. Yeah. And yes, now క్షమించండి, ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, ఇవాళ 140 కోట్లు 100 కోట్లు పైన దాటిపోయిన భారతీయులకి ఏకైక ప్రతీక జెండా. ఈ రెపరెపలాడుతున్న జెండా మనం పీల్చే గాలి వల్ల కాదు, ఆ జెండా ఉనికిని కాపాడతాకి ఎందరో దేశభక్తులు వదిలిన తుది శ్వాస వల్ల అది రెపరెపలాడుతుంది. ఎందరో త్యాగధనులు ఈ సినిమా ద్వారా మీకు పరిచయం అవుతారు. దయచేసి దానికోసం ఇవాళ మనం స్వేచ్ఛగా ఉన్నామంటే సైనికుడు శ్రమిస్తాం వల్ల, ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. ఎందరో వీర మహిళలు, వీరులు, వీర యోధులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు, గాలి పీల్చే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. Thank you Naga Mahesh garu. And yes, now the stage is open for